Hello, Namaste, good evening, welcome back again in our YouTube channel Telugu Stock Stories లో ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు రేపు మన ఇండియన్ మార్కెట్ ఎలా ఉండొచ్చు దాని గురించి మాట్లాడదాం. సో ఇక్కడ మీ ప్రెజెంట్లీ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు ఈ వీక్ నిఫ్టీ 0.34% వరకు గెయిన్ అయింది అండ్ అదే సెన్సెక్స్ వచ్చేసి ఈ వీక్ 0.52% వరకు గెయిన్ అయింది. అండ్ యాజ్ ఆఫ్ నౌ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అంటే మన ఇండియన్ మార్కెట్ వచ్చేసి ఆల్ టైమ్ హై దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. బట్ అదే మీ పోర్ట్ఫోలియో చూసినట్టయితే ఆల్ టైమ్ హై దగ్గర లేదు. ఎందుకు లేదు? మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో మనకు రికవరీ కనపడలేదండి. ఇప్పుడు కూడా దాంట్లో మనకు ఒక 5 to 10% వరకు అయితే ఫాల్ కనపడుతుంది మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో. బట్ యాజ్ ఆఫ్ నౌ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఆల్ టైమ్ రికార్డ్ హై దగ్గర అయితే ప్రెజెంట్లీ ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడైతే ఇంపార్టెంట్ అప్డేట్ ఉండేది. అండ్ ఇప్పుడు నవంబర్ మంత్ ఎండ్ అయిపోయిందండి ఈరోజు నుంచి. అండ్ రేపు డిసెంబర్ 1 మండే రేపటి నుంచి న్యూ మంత్ అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ యాజ్ ఆఫ్ నో మీరు ఇక్కడ చూడొచ్చు నవంబర్ మంత్ది ఎఫ్ఐఐ అండ్ డిఐఐ డేటా. ఎఫ్ఐస్ ఈ నవంబర్ మంత్లో 17,500 crore సెల్లింగ్ అయితే చేశారు. అండ్ అది డిఐఐ బయింగ్ చూడండి 77,000 crore అండి. సో ఎఫ్ఐస్ ఈ మంత్ కూడా సెల్లింగ్ అయితే చేశారండి. లాస్ట్ మంత్ అరౌండ్ 2,346 crore సెల్లింగ్ చేశారు. అండ్ అయితే సెప్టెంబర్ మంత్లో 35,000 crore, ఆగస్ట్ మంత్లో 46,000 crore, జూలై మంత్లో 47,000 crore. సో లాస్ట్ 5 months నుంచి కంటిన్యూస్లీ ఎఫ్ఐస్ ఏమో సెల్లింగ్ అయితే మన ఇండియన్ మార్కెట్లో చేస్తున్నారండి. ఇది ఒక ఇంపార్టెంట్ డేటా అండి. అండ్ ఇప్పుడు చూడాలి ఈ డిసెంబర్ మంత్లో ఎఫ్ఐస్ ఏంది మళ్ళీ సెల్లింగ్ చేస్తారా లేదంటే రివర్స్ బయింగ్ చేస్తారా అదైతే మనం చూడాలి. నెక్స్ట్ ఇప్పుడు రేపు మన ఇండియన్ మార్కెట్ ఎలా ఉండొచ్చు దాని గురించి మాట్లాడితే రేపు మన ఇండియన్ మార్కెట్ పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. ప్రెజెంట్లీ ఇక్కడ మీ నిఫ్టీ చూడొచ్చు 0.49% దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో రేపు మన ఇండియన్ మార్కెట్ మోస్ట్లీ పాజిటివ్ అయితే ఉంటుందండి. ఎందుకు ఉంటుందంటే ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇండియాది Q2 జీడిపి డేటా అయితే వచ్చిందండి. సో యాక్చువల్లీ ఎంత వచ్చింది? 8.2% వచ్చింది. ఎక్స్పెక్టెడ్ ఎంత రావచ్చు అని ఉండేది? 7.3% వరకు రావచ్చు ఉండేదండి. బట్ ఎంత వచ్చింది? 8.2% వచ్చింది. అండ్ ప్రీవియస్ ఎంత ఉండేది? 7.8% ఉండేది. సో Q1లో 7.8% ఉండేది. సో ప్రీవియస్ క్వార్టర్ నుంచి అండ్ ఎక్స్పెక్టెడ్ కైనా చాలా అంటే చాలా మంచి Q2 జీడిపి డేటా అయితే వచ్చిందండి. అండ్ లాస్ట్ మీరు ఒక 6th క్వార్టర్ నుంచి చూడొచ్చండి. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ Q2 జీడిపి డేటా. అండ్ టోటల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇది బీట్ చేసేసింది. ఇక మీరు చూడొచ్చు Q2 జీడిపి డేటా ఇండియన్ ఎకనామీ గ్రోస్ 8.2% బీట్ ఎస్టిమేట్స్ అండి. సో టోటల్ ఎస్టిమేట్ని అయితే ఇది బీట్ చేసేసింది. అండ్ అందుకే రేపు మన ఇండియన్ మార్కెట్ ఏమో పాజిటివ్గా మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఏమో ఒక 15 to 16 స్టాక్స్ని మండే రోజు అయితే ఫోకస్ చేయడానికి సజెస్ట్ అయితే చేస్తున్నారండి. బికాస్ ఆఫ్ Q2 జీడిపి డేటా వచ్చింది కదా. సో దానివల్ల కొన్ని సెక్టర్స్ది కొన్ని స్టాక్స్ని అయితే ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూడండి ఏ సెక్టర్ని ప్రిఫర్ చేస్తున్నారంటే యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ మీరు చూడొచ్చు అండి మెయిన్లీ బ్యాంకింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో కూడా ఆటో సెక్టర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెటల్ అండ్ కెమికల్ సెక్టర్ స్టాక్స్ అయితే ఫోకస్ చేయమంటున్నారు. అండ్ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చండి వీడియోని పాజ్ చేసి ఈ 15 స్టాక్స్ పేరు అయితే ఇక్కడ మీరు చూడొచ్చండి. సో ఈ 15 స్టాక్స్ని యాజ్ ఆఫ్ నౌ మన ఇండియన్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఏమో మండే రోజు కోసం అయితే సజెస్ట్ అయితే చేస్తున్నారు. సో ఈ 15 స్టాక్స్లో మనకు స్లైట్లీ గెయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందండి మండే రోజు. సో అయితే ఎక్స్పర్ట్స్ షేర్ చేస్తున్న దీని అయితే మీరు ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టాక్స్ రిలేటెడ్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ లెన్స్ కార్డ్ సొల్యూషన్ మీద ఉంది. లెన్స్ కార్డ్ సొల్యూషన్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే నిన్న వచ్చిందండి. అది ఏంటంటే నిన్న లెన్స్ కార్డ్ది Q2 రిజల్ట్ అయితే డిక్లేర్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు 29th నవంబర్ రిజల్ట్. సో నిన్న ఈవినింగ్ Q2 రిజల్ట్ డిక్లేర్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు Q2 రిజల్ట్ లెన్స్ కార్డ్ Q2 నెట్ ప్రాఫిట్ రైజెస్ 20% అండ్ అది రెవెన్యూ వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 21% వరకు రైజ్ అయింది. సో యాక్చువల్ రిజల్ట్ మనం చూద్దామండి. యాక్చువల్ రిజల్ట్ ఎలా ఉంది అంటే క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ ఈ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ ఎలా ఉంది దాన్ని మనం చూద్దాం. సో ఇది Q2 డేటా, ఇది ప్రీవియస్ Q1 డేటా అండ్ ఇది ప్రీవియస్ ఇయర్ది Q2 డేటా. Q1లో టోటల్ Q2లో టోటల్ సేల్ వచ్చేసి 2,096 crore. ప్రీవియస్ క్వార్టర్ 1,894 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 1,736 crore ఉండేది. సో Q బేసిస్ Y on Y బేసిస్ సేల్స్ ఇంక్రీజ్ అయింది. ఎక్స్పెన్సెస్ కూడా Q on Q ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది.
నెట్ ప్రాఫిట్ చూసారనుకోండి Q2లో 103 crore, ప్రీవియస్ క్వార్టర్ 61 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 86 crore ఉండేది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ నెట్ ప్రాఫిట్లో మనకు ఎక్సలెంట్గా జంప్ అయితే కనపడుతుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో సేల్స్ వచ్చేసి 20% ఇంక్రీజ్ అయింది అండ్ నెట్ ప్రాఫిట్లో కూడా మనకు 20% వరకు అయితే జంప్ కనపడుతుంది. అండ్ ఇక్కడ మీ మార్జిన్ చూడొచ్చు, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో 2% ఇంక్రీజ్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 4% ఇంక్రీజ్ అయింది. సో చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. సో డెఫినెట్గా రేపు మనం లెన్స్ కార్ట్లో ఒక పాజిటివ్ గెయిన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫ్రైడే రోజే జెఫ్రీస్ గారేమో ఈ స్టాక్ అది బయింగ్ రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 500 రూపీస్ పర్ షేర్. సో డెఫినెట్గా మీరు మండే రోజు లెన్స్ కార్డ్ సొల్యూషన్ స్టాక్ని అయితే మీరు ఫోకస్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఐరిడా మీద ఉంది. ప్రెజెంట్లీ ఇక్కడ మీ ప్రైస్ చూడొచ్చు 143 రూపీస్ దాకా ట్రేడ్ అవుతుంది. 1 ఇయర్లో 29 to 30% వరకు పడింది. బట్ మీరు ఆల్ టైమ్ హై నుంచి చూసారనుకోండి 52% వరకు అయితే ఐడా స్టాక్లో మనకు ఫాల్ అయితే కనపడుతుందండి. సో ఇప్పుడు మీరు ఎవరైనా ఈ ఐడా స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే ఏం చేయాలి దాని గురించి మాట్లాడితే చూడండి, జస్ట్ 50 సెషన్స్లో ఇది వచ్చేసి 42% వరకు స్లైడ్ అయింది, అంటే 42% వరకు పడింది. సో మీరు ఎవరైనా ఐడా స్టాక్లో ప్రీవియస్లీ పెట్టుబడి చేస్తుంటే డెఫినెట్గా ఈ స్టాక్ని అయితే మీ పోర్ట్ఫోలియో మీరు ఉంచవచ్చు. యాజ్ ఆఫ్ నౌ 137 రూపీస్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అండ్ ఆ లెవెల్ కూడా బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ స్టాక్ ఏమో 132 రూపీస్ వరకు పడవచ్చు. అండ్ ఎవరైనా న్యూగా పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే ప్రెజెంట్లీ వెయిట్ చేయండి. కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం న్యూ ఇన్వెస్ట్మెంట్ అయితే అవాయిడ్ చేయాలి. వన్ స్టాక్లో మనకు బౌన్స్ బ్యాక్ కనపడి స్టాక్ 150 రూపీస్ లెవెల్ బ్రేక్ అయ్యి స్టాక్ స్టేబుల్ అయింది అనుకోండి, అప్పుడైతే మనం ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మనం డిసైడ్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఎవరైనా పెట్టుబడి చేస్తుంటే వాళ్ళైతే ఐడా స్టాక్ని వాళ్ళ పోర్ట్ఫోలియోలో అయితే ఉంచొచ్చు. నెక్స్ట్ న్యూస్ వేర్ ఎనర్జీ మీద ఉంది. సో వేర్ ఎనర్జీ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అండ్ ఆ ఇంపార్టెంట్ అప్డేట్ దేంతో రిలేటెడ్ ఉందంటే ఆర్డర్తో రిలేటెడ్ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, వేర్ ఎనర్జీ బ్యాగ్ 350 మెగావాట్ మాడ్యూల్ సప్లై ఆర్డర్ ఫ్రమ్ ఆంపిన్ ఎనర్జీ ట్రాన్సిషన్. సో ఆంపిన్ ఎనర్జీ ట్రాన్సిషన్ నుంచి వేర్ ఎనర్జీకి 350 మెగావాట్ది ఒక ఆర్డర్ అయితే దొరికిందండి. సో మీకు తెలుసు కదా, వేర్ ఎనర్జీ వాళ్ళేమో అమౌంట్ అయితే డిస్క్లోజ్ చేయరు, బట్ జస్ట్ వాళ్ళేమో ఎన్ని మెగావాట్స్ది ఆర్డర్ దొరికింది దాని రిలేటెడ్గా అప్డేట్ అయితే చేస్తారండి. సో వేర్ ఎనర్జీకి ఒక మంచి ఆర్డర్ అయితే దొరికింది అయితే నేను చెప్తానండి. అండ్ వేర్ ఎనర్జీ టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే రీసెంట్లీ మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళేమో బయింగ్ రేటింగ్ అయితే ఇచ్చారండి మన వేర్ ఎనర్జీకి విత్ ఏ టార్గెట్ ఆఫ్, ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, 4000 రూపీస్ పర్ షేర్. సో వేర్ ఎనర్జీ షేర్ హోల్డర్స్ ఎవరైనా పెట్టుబడి చేస్తుంటే వేర్ ఎనర్జీ రిలేటెడ్గా ఇది ఒక గుడ్ అప్డేట్. నెక్స్ట్ న్యూస్ ఐపీఓ జిఎంపీ మీద ఉంది. సో చూడండి, ఒక ఎస్ఎంఈ ఐపీఓ మన ఇండియన్ మార్కెట్లో యాజ్ ఆఫ్ నౌ ఫ్రైడే రోజు ఓపెన్ అయింది. దాని పేరు వచ్చేసి ఎగ్జాటో టెక్నాలజీ బిఎస్సి ఎస్ఎంఈ. ప్రెజెంట్లీ జిఎంపీ 93% వరకు అయితే నడుస్తుంది. అండ్ రీటైల్ కేటగిరీ ఫస్ట్ డే 75 టైమ్స్ అయితే సబ్స్క్రైబ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ మన ఇండియన్ మార్కెట్లో కొన్ని మెయిన్ బోర్డ్ ఐపీఓ ఓపెన్ అవబోతుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, మీషో ఐపీఓ 36% జిఎంపీ నడుస్తుంది. అండ్ మీషో రిలేటెడ్గా నేను డీటెయిల్ వీడియో అయితే చేశానండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది అండ్ ఎండ్ స్క్రీన్ దగ్గర కూడా నేనైతే యాడ్ చేశాను. సో మీ దగ్గర టైం ఉంటే మీరు డెఫినెట్గా మీషో ఐపీఓ డీటెయిల్ రివ్యూ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఈక్వస్ ఐపీఓది జిఎంపీ 34% నడుస్తుందండి. ఇది కూడా 3 డిసెంబర్కి మన ఇండియన్ మార్కెట్లో ఓపెన్ అవుతుంది. లాస్ట్ వచ్చేసి 5 డిసెంబర్. సో దీని రిలేటెడ్ కూడా మీకు డీటెయిల్ వీడియో కావాలంటే మీరు కమెంట్ సెక్షన్లో ఈక్వస్ ఐపీఓ అని అయితే మీరు కమెంట్ చేయొచ్చు. విద్యా వైర్స్ ఐపీఓది జిఎంపీ 19% నడుస్తుంది. అండ్ అదే ఇక్కడ మీరు చూడొచ్చు, అయితే 3 మెయిన్ బోర్డ్ ఐపీఓ మన ఇండియన్ మార్కెట్లో నెక్స్ట్ వీక్ అయితే ఓపెన్ అవబోతుంది. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉందంటే వేదాంత మీద ఉంది. సో వేదాంత రిలేటెడ్గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉంది. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఇక్కడ మీరు చూడొచ్చు, వేదాంత రిసోర్సెస్ అంటే వేదాంత గ్రూప్ది ఇది ఒక సెగ్మెంట్ అండి. సో వేదాంత రిసోర్సెస్ ఆర్మ్ ఫైల్స్ ఫర్ యూఎస్ ఐపీఓ. సో వేదాంత రిసోర్సెస్ది ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది, దాని పేరు వచ్చేసి కాపర్ టెక్ మెటల్స్. సో ఇది వచ్చేసి యూఎస్లో ఐపీఓ కోసం ఫైల్ అయితే చేస్తుందండి. సో వన్స్ యాజ్ ఆఫ్ నో అయితే వీళ్ళేమో డ్రాఫ్ట్ పేపర్స్ అయితే యూఎస్లో సబ్మిట్ అయితే చేసేసారండి. మన ఇండియాలో సేబీ ఎట్లా ఉంటుంది, సో అలానే యూఎస్లో ఎస్ఈసి ఉంటుందండి, స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ అండి. సో వీళ్ళు వచ్చేసి రివ్యూ అయితే చేస్తారండి డ్రాఫ్ట్ పేపర్ని. అండ్ వన్స్ అప్రూవల్ దొరికిన తర్వాత వేదాంత రిసోర్సెస్ ఇది సబ్సిడరీ కంపెనీ కదా, కాపర్ టెక్ మెటల్స్, సో అది వచ్చేసి ఐపీఓ అయితే లాంచ్ చేస్తుందండి యూఎస్లో. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ నెక్స్ట్ ఇంకొక లేటెస్ట్ న్యూస్ ఏముందంటే వేదాంత వాళ్ళు వచ్చేసి 2000 crore రూపీస్ ఏమో రేజ్ అయితే చేయబోతున్నారండి through non-convertible debentures for its subsidiary
ESL element formerly known as ఎలక్ట్రో స్టీల్ అండి. సో యాజ్ ఆఫ్ నో వేదాంత వాళ్ళైతే అప్డేట్ చేయలేదు, బట్ మనకు సోర్సెస్ ద్వారా ఈ న్యూస్ అయితే వచ్చిందండి. అదేంటంటే వేదాంత వచ్చేసి 2000 crore రూపీస్ అయితే ఫండ్ రైజ్ చేయబోతుందని. అండ్ ఎర్లియర్ ఈ ఇయర్ ఈ వేదాంత వాళ్ళేమో 5000 crore రూపీస్ అయితే రేజ్ చేశారండి త్రూ NCD. సో అయితే వేదాంత రిలేటెడ్గా 2 ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ సుజలాన్ ఎనర్జీ మీద ఉంది. సో సుజలాన్ ఎనర్జీ స్టాక్లో మనకు కన్సిస్టెంట్గా ప్రతిరోజు ఒక ఫాల్ అయితే కనపడుతుందండి. సో సుజలాన్ రిలేటెడ్గా ఇంకొక అప్డేట్ వచ్చిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ అప్డేట్ ఎప్పుడు వచ్చింది? November 27th రోజే వచ్చిందండి. ఎఫ్ఐస్ మ్యూచువల్ ఫండ్ స్లాష్ స్టేక్ ఇన్ సుజలాన్ ఎనర్జీ స్టాక్ డౌన్ 12% ఇన్ 2025 సో ఫార్. సో 2025లో స్టాక్లో మనకు 12% వరకు అయితే ఫాల్ కనపడింది. రీసెంట్లీ Q2 షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అప్డేట్ అయింది కదా, అప్పుడు ఎఫ్ఐస్ హోల్డింగ్ ఏమో క్వార్టర్ బేసిస్లో స్లైట్లీ డ్రాప్ అయిందండి. 23% ప్రీవియస్ Q1లో ఉండేది, అండ్ Q2లో 22% వరకు అయితే ఫాల్ అయింది. సో క్వార్టర్ బేసిస్లో అరౌండ్ 0.5% వరకు అయితే మనకు ఎఫ్ఐ హోల్డింగ్స్లో డ్రాప్ కనపడింది. బట్ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ చూడొచ్చండి, మంత్ ఆన్ మంత్ బేసిస్లో ఇక్కడ చూడండి. సెప్టెంబర్ టు అక్టోబర్ మంత్లో మనకు మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్లో డ్రాస్టిక్లీ ఫాల్ అయితే కనపడిందండి. సో మ్యూచువల్ ఫండ్స్ ఏమో ఎగ్జిట్ అయితే తీసుకున్నారు. అండ్ ఇప్పుడు నవంబర్ మంత్ ఈరోజు నుంచి ఎండ్ అయిపోయింది కదా, అండ్ ఇప్పుడు నవంబర్ మంత్ది మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ ఎప్పుడు అప్డేట్ అవుతుంది అంటే డిసెంబర్ మిడ్లో అయితే అప్డేట్ అవుతుందండి. సో మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ అప్డేట్ అవగానే మీకు డెఫినెట్గా షేర్ అయితే చేస్తానండి. సో ఎఫ్ఐస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఏమో యాజ్ ఆఫ్ నౌ డ్రాస్టిక్లీ స్టేక్ అయితే డిక్రీజ్ చేస్తున్నారండి సుజలాన్ ఎనర్జీలో. అండ్ ఇది ఒక నెగిటివ్ అప్డేట్ రిలేటెడ్ టు సుజలాన్. అండ్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ కూడా ఏమంటున్నారంటే మీరు సుజలాన్తో మిరాకిల్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే డెఫినెట్గా మీరు ఈ కంపెనీ స్టాక్ అయితే మీ పోర్ట్ఫోలియో మీరు ఉంచవచ్చు. అండ్ లాంగ్ టర్మ్లో డెఫినెట్గా సుజలాన్ ఎనర్జీ ఇన్వెస్టర్స్కి ఒక మంచి రిటర్న్స్ ఇస్తుందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అయితే షేర్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే స్టాక్ అది ఇమీడియట్ రెసిస్టెంట్ 60 రూపీస్ ఉందండి. 57 to 60 రూపీస్ ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడే మనం ఈ స్టాక్లో 70 to 80 రూపీస్ వరకు అయితే మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో మంచి కంపెనీ, లాంగ్ టర్మ్ కంపెనీ. అండ్ ఈ టార్గెట్ కూడా మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఎప్పుడు తీస్తున్నారంటే నెక్స్ట్ 6 to 7 months అయితే ఇస్తున్నారండి. సో సుజలాన్ రిలేటెడ్గా ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీమ్ ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ ఆఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. ఆఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుంది అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు ఆఫీషియల్ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వోడాఫోన్ ఐడియా మీద ఉంది. సో వోడాఫోన్ ఐడియా రిలేటెడ్గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉంది. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏముందంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చండి. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్, అండ్ ఈ అప్డేట్ ఎప్పుడు వచ్చిందంటే లాస్ట్ వీకే వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు. జెఫ్రీస్ గారు ఏమన్నారంటే టెలికామ్ కంపెనీస్ నుంచి వాళ్ళ రెవెన్యూ వచ్చేసి ఈ Q2లో ఇంక్రీజ్ అయిందండి. అండ్ వోడాఫోన్ ఐడియాది మీ మార్కెట్ షేర్ చూశారనుకోండి ప్రెసెంట్లీ ఆల్ టైమ్ లో దగ్గర అయితే ఉంది. దీని మీనింగ్ ఏంటంటే వోడాఫోన్ ఐడియా కస్టమర్స్ నుంచి వాళ్ళు వచ్చేసి ఎగ్జిట్ అవుతున్నారు. సో టెలికామ్ రెవెన్యూ ఇంక్రీజ్ అయింది, వోడాఫోన్ ఐడియాది ఇంక్రీజ్ అయింది, క్వార్టర్ బేసిస్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్. ఎయిర్టెల్ది ఇంక్రీజ్ అయింది, జియోది కూడా ఇంక్రీజ్ అయింది. బట్ వోడాఫోన్ ఐడియాది మార్కెట్ షేర్ టోటల్లీ ఆల్ టైమ్ లో దగ్గర అయితే ఉంది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చేసి అక్టోబర్ మంత్ది డేటా అయితే రిలీజ్ చేశారండి. అండ్ దీంట్లో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇండియా నెట్ యాడ్స్ 14.3 lakh మొబైల్ యూజర్స్ ఇన్ అక్టోబర్ వర్సెస్ 34.1 lakh యాడెడ్ ఇన్ సెప్టెంబర్ అండి. సో సెప్టెంబర్ మంత్లో మొబైల్ యూజర్స్ 34.1 lakh యాడ్ అయ్యారు, అండ్ అదే అక్టోబర్ మంత్లో 14.3 lakh అయితే యాడ్ అయ్యారండి. సో మంత్ ఆన్ మంత్ బేసిస్లో మొబైల్ యూజర్స్ యాడింగ్ తగ్గింది. భారతీ ఎయిర్టెల్ వచ్చేసి 12.5 lakh యూజర్స్ని యాడ్ చేసింది అక్టోబర్ మంత్లో, అండ్ అదే సెప్టెంబర్ మంత్లో 4.37 lakh ఉండేది. సో భారతీ ఎయిర్టెల్ ఇక్కడ మీరు చూడొచ్చు సెప్టెంబర్ టు అక్టోబర్ మంత్లో న్యూ యూజర్స్ ఏమో ఇంక్రీజ్ అయ్యారు. వోడాఫోన్ ఐడియా ఇక్కడ చూడొచ్చండి, సెప్టెంబర్ మంత్లో 7.44 lakh యూజర్స్ ఎగ్జిట్ అయితే వోడాఫోన్ ఐడియాది అక్టోబర్ మంత్లో చూడండి 20 lakh యూజర్స్ ఏమో ఎగ్జిట్ అయ్యారండి. సో వోడాఫోన్ ఐడియాది మీకు ఇక్కడ చూడొచ్చు సెప్టెంబర్ టు అక్టోబర్ మంత్లో యూజర్స్ ఏమో ఎక్కువ ఎగ్జిట్ అయ్యారండి. అరౌండ్ 13 lakh న్యూ యూజర్స్ ఏమో ఎగ్జిట్ అయితే అయ్యారు. అనేది రిలయన్స్ జియోది ఇక్కడ చూడొచ్చు సెప్టెంబర్ మంత్లో 32.5 lakh యూజర్స్ యాడ్ అయ్యారు, అండ్ అదే అక్టోబర్ మంత్లో 20 lakh యూజర్ అండి. సో దీని మీనింగ్ ఏంటంటే చూడండి, షార్ట్గా చెప్తాను మీకు. భారతీ ఎయిర్టెల్ది
మంత్ ఆన్ మంత్ బేసిస్ సెప్టెంబర్ టు అక్టోబర్ మంత్ మనం చూసామనుకోండి, న్యూ యూజర్స్ ఏమో యాడ్ అయ్యారు. వోడాఫోన్ ఐడియా అది మంత్ ఆన్ మంత్ బేసిస్లో చూడొచ్చు. న్యూ యూజర్స్ అయితే ఆబ్వియస్లీ యాడ్ కాలేదు. ఓల్డ్ యూజర్స్ వచ్చి వాళ్ళేమో ఇంకా ఎగ్జిట్ అయ్యారు. అండ్ అదే రిలయన్స్ జియోలో న్యూ యూజర్స్ ఏమో మంత్ ఆన్ మంత్ బేసిస్లో తగ్గిపోయారండి. అండ్ ఇప్పుడు నవంబర్ మంత్ది డేటా ఎప్పుడు వస్తుంది మనకు? డిసెంబర్ ఎండ్లో అయితే నవంబర్ మంత్ది డేటా అయితే వస్తుందండి. సో దీని వల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుంది? భారత్ ఎయిర్టెల్కి ఇది ఒక గుడ్ న్యూస్, రిలయన్స్ జియోకి ఇది ఒక బ్యాడ్ అప్డేట్, అండ్ వోడాఫోన్ ఐడియాకి కూడా ఇది ఒక బ్యాడ్ అప్డేట్. సో మండే రోజు మోస్ట్లీ మనకు వోడాఫోన్ ఐడియా స్టాక్లో ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది? పేటీఎం మీద ఉంది. సో పేటీఎం రిలేటెడ్గా మనకు థర్స్డే రోజు ఈవినింగ్ గుడ్ అప్డేట్ వచ్చింది కదా. అండ్ ఆ గుడ్ అప్డేట్ ఏముందంటే ఫైనల్లీ ఆర్బీఐ వచ్చేసి పేటీఎంది సబ్సిడరీ కంపెనీ చూడండి, పేటీఎం పేమెంట్స్ సర్వీస్ లిమిటెడ్, దానికి ఫైనల్ అప్రూవల్ అయితే ఇచ్చేసిందండి ఫర్ పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కోసం. ఆగస్ట్ మంత్లో ప్రైమరీ లైసెన్స్ ఇచ్చింది, అంటే ప్రైమరీ అప్రూవల్ ఇచ్చింది. అండ్ ఇప్పుడు ఫైనల్లీ అప్రూవల్ అయితే ఇచ్చేసిందండి ఆర్బీఐ. అండ్ ఇప్పుడు పేటీఎంది సబ్సిడరీ కంపెనీ కదా, పేటీఎం పేమెంట్ సర్వీస్ లిమిటెడ్, ఇది వచ్చేసి న్యూ కస్టమర్స్ని ఆన్బోర్డ్ అయితే చేయొచ్చండి ఫర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. సో ఈ న్యూస్ వచ్చిన తర్వాత బ్రోకరేజెస్ ఏమో పాజిటివ్ టార్గెట్ అయితే షేర్ చేశారండి. ఇక్కడ మీరు చూడొచ్చు గోల్డ్ మ్యాన్ సాచ్ వాళ్ళేమో ప్రీవియస్ టార్గెట్ ప్రైస్ ఎంత ఇచ్చారంటే 705 రూపీస్ ఇచ్చారండి. దాన్ని ఇప్పుడు అప్గ్రేడ్ చేసి 1570 రూపీస్ అయితే చేశారండి. సో గోల్డ్ మ్యాన్ సాచ్ వాళ్ళేమో 100% వరకు అయితే అప్ సైడ్ టార్గెట్ అయితే ఇంక్రీజ్ అయితే చేశారండి. అయితే కరెంట్ ప్రైస్ నుంచి 21% అప్ సైడ్ రేటింగ్ అయితే ఇస్తున్నారు. సో మన పేటీఎం రిలేటెడ్గా ఇది ఒక గుడ్ అప్డేట్ అండి. అండ్ గోల్డ్ మ్యాన్ సాచే కాదు, ఇంకా చాలా బ్రోకరేజెస్ ఏమో 1700 to 1800 రూపీస్ అయితే పేటీఎంకి టార్గెట్ అయితే ఇస్తున్నారు. సో పేటీఎం రిలేటెడ్గా ఇది ఒక గుడ్ అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ మీద ఉంది. సో టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ వాళ్ళేమో ఈ వీక్ సిఆర్ అని లాంచ్ అయితే చేశారు కదా. యాక్చువల్గా డెలివరీ వచ్చేసి జనవరి మంత్ నుంచి స్టార్ట్ అవుతుందండి. అండ్ డిసెంబర్ మిడ్ నుంచి దీని బుకింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ సిఇఓ అండ్ ఎండి శైలేష్ చంద్ర సార్ ఏమంటున్నారంటే, ఇప్పుడు ప్రెసెంట్లీ టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ది ఎస్యూవీ సెగ్మెంట్లో 18% మార్కెట్ షేర్ ఉంది. బట్ వీళ్ళు వచ్చేసి ఇప్పుడు సిఆర్ అని లాంచ్ చేశారు కదా. సో దీనివల్ల వీళ్ళు 20 to 25% వరకు ఇండియన్ ఎస్యూవీ సెగ్మెంట్లో మార్కెట్ షేర్ని క్యాప్చర్ చేయొచ్చని ఎండి అండ్ సిఇఓ ఆఫ్ టాటా మోటార్స్ ఏమో స్టేట్మెంట్ అయితే చేస్తున్నారు. ప్రెసెంట్లీ 16 to 17% ఉంది. సో వీళ్ళు వచ్చేసి 20 to 25% వరకు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మార్కెట్ షేర్ క్యాప్చర్ చేయడం. అండ్ ఇప్పుడు టాటా మోటార్ టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే ఇక్కడ మీరు చూడండి ఎంకే గ్లోబల్ వాళ్ళేమో యాడ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 400 రూపీస్ పర్ షేర్. కరెంట్ ప్రైస్ నుంచి 11% అప్ సైడ్ రేటింగ్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ ఆర్వీఎన్ఎల్ మీద ఉంది. ఆర్వీఎన్ఎల్కి ఒక ఆర్డర్ అయితే దొరికిందండి. అండ్ ఆర్డర్ వాల్యూ చూసారనుకోండి చాలా తక్కువ అయితే ఉంది. జస్ట్ 10 crores ఆర్డర్ అయితే దొరికింది ఫ్రమ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే అండి. యాక్చువల్గా ఆర్వీఎన్ఎల్కి 700 to 800 crores కూడా ఆర్డర్ దొరికేది. బట్ ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి 9.6 crores ఒక ఆర్డర్ అయితే దొరికింది. సో ఒక చిన్న ఆర్డర్ దొరికింది అని చెప్తానండి. అండ్ ఆర్వీఎన్ఎల్ స్టాక్లో ఎవరైనా పెట్టుబడి చేస్తుంటే చూడండి మంచి కంపెనీ. అండ్ స్టాక్ది ఒక గుడ్ లెవెల్ ఏముందంటే 300 రూపీస్ కైనా ఎబో స్టాక్ ఏమో స్టేబుల్ అయితే ఉంది. అండ్ సపోజ్ 300 రూపీస్ బ్రేక్ అయింది అనుకోండి స్టాక్లో మనకు ఇంకా ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో నెక్స్ట్ రెసిస్టెంట్ వచ్చేసి 350 రూపీస్ ఉంది. అండ్ ఆ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి అప్పుడే మనం ఈ స్టాక్లో 380 to 400 రూపీస్ వరకు అయితే మీడియం టర్మ్లో అయితే మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మీద ఉంది. ప్రెసెంట్లీ ఇక్కడ మీ ప్రైస్ చూడొచ్చు 411 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే అనలిస్ట్ ఏమో బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 450 రూపీస్. అండ్ ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం పెట్టుబడి చేస్తుంటే 390 రూపీస్ ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ లాస్ట్ వీక్ మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళేమో భారత్ ఎలక్ట్రానిక్స్ది 500 రూపీస్ టార్గెట్ అయితే ఇచ్చారండి. నెక్స్ట్ అప్డేట్ వరుణ్ బ్రేవేజెస్ మీద ఉంది. సో వరుణ్ బ్రేవేజెస్ది మీరు చూడండి ప్రైస్ 480 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ లాస్ట్ 1 yearలో ఈ స్టాక్ వచ్చేసి 24% వరకు పడింది. ఎందుకు పడిందంటే మీకు రీజన్స్ చెప్తానండి. అండ్ ఆ రీజన్స్ని అయితే మీరు నోట్ చేయొచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇక్కడ మీరు చూడండి క్యాంపా ఎవరిది? రిలయన్స్ గ్రూప్ది. అండ్ లహోరీ జీరా ఒక న్యూ డ్రింక్ అండి. అండ్ ఇది వచ్చేసి మార్కెట్లో పెప్సికో ఎవరిది? పెప్సికోది ఫ్రాంచైజ్ మన ఇండియాలో ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? వరుణ్ బ్రేవేజెస్. అండ్ కోకోకోలాది వరుణ్ బ్రేవేజెస్ హ్యాండిల్ చేయట్లేదండి. కోకోకోలా ఒక సపరేట్ సెగ్మెంట్. సో ఇప్పుడు క్యాంపా కోలా అండ్ లహోరీ జీరా వచ్చేసి ఈ కోకోకోలా అండ్ పెప్సికోది మార్కెట్ షేర్ ఉంటుందాన్ని తీసేస్తుంది. అండ్ ఇప్పుడు క్యాంపా కోలా అండ్ లహోరీ జీరాది ఈ 2 కంపెనీస్ది కంబైన్ మార్కెట్ షేర్ చూశారనుకోండి అది మోర్ దెన్ డబల్ అయితే అయిందండి. సో దీని మీనింగ్ ఏంటంటే కోకోకోలా అండ్ పెప్సికోది మార్కెట్ షేర్ తగ్గిందండి. అందుకే మనకు వరుణ్ బేవేజెస్ స్టాక్లో కూడా రీసెంట్ టైంలో ఫాల్ అయితే కనపడిందండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు క్యాంపా కోలా లహోరీ జీరా డబల్ మార్కెట్ షేర్ యాజ్ కోలా గెయిన్స్ లూజ్ గ్రౌండ్ ఇన్ 2025 అండి. సో పెప్సికో అండ్ కోకోకోలాది మార్కెట్ షేర్ అయితే పడిపోయిందండి. అండ్ అదే ఇప్పుడు ఎవరిది మార్కెట్ షేర్ ఇంక్రీజ్ అయింది? క్యాంపా కోలా. అది ఎవరిది? రిలయన్స్ది. అండ్ లహోరీ జీరాది మార్కెట్ షేర్ అయితే మోర్ దెన్ డబల్ అయితే అయింది. అండ్ ఇప్పుడు మీరు ఎవరైనా ఈ లహోరీ జీరాని
ట్రై చేస్తుంటే మీ వ్యూని అయితే మీరు కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయొచ్చండి. యాజ్ ఆఫ్ నౌ నేనైతే ట్రై చేయలేదు. అండ్ మీరు ఎవరైనా ట్రై చేస్తుంటే లహోరీ జీరా ఎలా ఉంది మీ వ్యూని అయితే మీరు కమెంట్ సెక్షన్లో అయితే మీరు షేర్ చేయొచ్చండి. అండ్ ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే రిలయన్స్ ఇది క్యాంపాకోలో నుంచి అండి, అది వచ్చేసి ఆగస్ట్ మంత్లోనే శ్రీలంకలో ఎంట్రీ అయితే తీసుకుందండి. అండ్ ఏదైనా న్యూ కంట్రీలో ఎంట్రీ తీసుకుంటే అంటే డెఫినెట్గా అలా లోకల్ ప్లేయర్తో పార్ట్నర్షిప్ అయితే చేయాలి. సో రిలయన్స్ ఇది క్యాంపాకోలో నుంచి అండి అక్కడ ఒక కంపెనీ ఉండేదండి సిలియాన్ కోల్డ్ స్టోర్స్తో పార్ట్నర్షిప్ అయితే చేసిందండి ఫర్ క్యాంపా కోలా డిస్ట్రిబ్యూషన్ ఇన్ శ్రీలంక. సో రిలయన్స్ రిలేటెడ్గా ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. అదే రిలయన్స్ గ్రూప్ది క్యాంపా కోలా మీద అండ్ వరుణ్ బెవరేజెస్ మీద ఒక ఇంపార్టెంట్ అప్డేట్. లాస్ట్ అప్డేట్ భారత్ రసాయన్ మీద ఉంది. భారత్ రసాయన్ వాళ్ళేమో ఫ్యూ మంత్స్ ఎగో అంటే 2 months ఎగో బోనస్ అండ్ స్టాక్ స్ప్లిట్ అయితే అనౌన్స్మెంట్ చేశారండి. అండ్ బోనస్ రేషియో వచ్చేసి 1:1, స్టాక్ స్ప్లిట్ రేషియో వచ్చేసి 1:2. అండ్ దీనికి ఫైనల్లీ వీళ్ళు వచ్చేసి రికార్డ్ డేట్ అండ్ ఎక్స్ డేట్ అయితే ఫిక్స్ చేశారండి. ఎక్స్ డేట్ వచ్చేసి ఏముందంటే ఇక్కడ మీరు చూడండి December 11, రికార్డ్ డేట్ వచ్చేసి December 12 అండి. సో December 11 కైనా బిఫోర్ ఎవరి దగ్గరైనా ఈ భారత్ రసాయన్ది 1 షేర్ ఉందనుకోండి, వాళ్ళకి వచ్చేసి 1:2 రేషియోలో స్టాక్ స్ప్లిట్ అండ్ 1:1 రేషియోలో బోనస్ అయితే దొరుకుతుంది. సో దీన్ని మనం డేటా అంటే దీన్ని మనము చూసామనుకోండి, సింప్లిఫై చేసామనుకోండి, సపోజ్ ఎక్సిడెంట్ కన్నా బిఫోర్ మీ దగ్గర భారత్ రసాయన్ది 1 షేర్ ఉందనుకోండి, బోనస్ తర్వాత 2 షేర్స్ అయిపోతుంది. అండ్ స్టాక్ స్ప్లిట్ తర్వాత అది 4 షేర్స్ అయిపోతుంది అండి. సో ఎక్సిడెంట్ కన్నా బిఫోర్ మీ దగ్గర 1 షేర్ ఉందనుకోండి భారత్ రసాయన్ది, అండ్ స్టాక్ స్ప్లిట్ అండ్ బోనస్ తర్వాత 4 షేర్స్ అయిపోతుంది. 2 షేర్స్ ఉందనుకోండి అది 8 షేర్స్ అయిపోతుంది. బట్ ఆబ్వియస్లీ ఎక్సిడెంట్ రోజు మనకు ప్రైస్లో అడ్జస్ట్మెంట్ అయితే కనపడుతుంది అండి. సో ఎవరైనా ఈ భారత్ రసాయన్ కంపెనీలో పెట్టుబడి చేస్తుంటే ఆ షేర్ హోల్డర్స్కి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ ఏదైనా కంపెనీ బోనస్ ఇస్తుందని, స్ప్లిట్ ఇస్తుందని బ్లైండ్ని పెట్టుబడి చేయకండి అండి. కంపెనీ రిలేటెడ్గా డీటెయిల్గా స్టడీ చేయండి. కంపెనీ ఫండమెంటల్స్ మీకు నచ్చితేనే మీరైతే లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు కన్సిడర్ చేయాలి. అండ్ ఈ బోనస్ స్టాక్ స్ప్లిట్ ఎవరికి బెనిఫిట్ అవుతుంది అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి కంపౌండింగ్లో అయితే బెనిఫిట్ అవుతుంది. సో ఇదే అప్డేట్ ఉంది మార్కెట్ అండ్ స్టాక్స్ రిలేటెడ్గా. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ దెన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.